దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సంవత్సర చివరి వారంలో మనలను ఎంతవరకు సజీవులుగా ఉంచి ఆయన కృప చొప్పున మనలను అత్యధికంగా ప్రేమించి సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనకు ఆయుష్కాలాన్ని పొడిగించుట ద్వారా అంతకంతకు ఆయన స్వరూపంలోనికి రూపాంతరం చెందటానికి ప్రభువు మనలను కనికరించి బ్రతికిస్తున్నాడు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ హృదయంలో ఆలోచించండి. ఇక మరి క్రిస్మస్ జరిగిపోయింది. అందరూ చాలా సంతోషంగా ఆ దినాలను మరి గడిపారు. మరి దేవుని యొక్క సన్నిధిలో మనలో ఎంత మార్పు కలుగుతుంది? మన ఆయుష్కాలానికి తండ్రి ఇన్ని క్రిస్మస్లు మనం జరుపుకున్నామో ప్రతిదీ మన ఆత్మకు ఎంత ప్రయోజనకరంగా మార్చుకొనగలిగేమో కూడా ప్రతి వారు ఆలోచించేయండి. అయితే మరలా క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించే దినాలు దగ్గరలో ఉన్నాయి. మరి మన క్రొత్త సంవత్సరములో పాత హృదయాలతో కాకుండా ప్రభు యొక్క కృపను బట్టి ఆయనకు అనుకూలమైన నూతన జీవితాన్ని కొనసాగించడానికి దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయనకి ఇష్టలుగా బ్రతకటానికి నిర్ణయం చేసుకొని మరి క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాలి. అయితే ఈ దినం ఈ యొక్క వీడియోలో పరిశుద్ధుడైన ప్రభువుని గురించి, ఆయన ప్రజల ఎడల ఆయనకున్న ఆశయాలను గురించి లేఖనాల్లో మనం చదువుకుందాం. ప్రత్యేకించి స్త్రీ పురుషుని ఆవరించును అని ఈ వీడియోలో నేను మీకు చెప్పాలని దేవుని కృపను బట్టి ఆశిస్తూ ఉన్నాను. స్త్రీ పురుషుని ఆవరించును అని దీని గురించి కొంచెం చెప్పమని కూడా నన్ను అడిగి ఉన్న కారణాన కూడా ఈ వాక్యాన్ని తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గముల తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును అని ఈ యొక్క ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు దేవుని ప్రజల విషయంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రేమను తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ భాగం మీరు చాలా జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తూ మీరు వినినట్లయితే చాలా చక్కని అనుభవాలు తెలుస్తాయి. స్త్రీ పురుషుని ఆవరించును అనే ఈ యొక్క అనుభవం పరిశుద్ధ గ్రంథంలో విస్తారంగా వ్రాయబడిన సంగతులతో ఉంది. కానీ నేను మరి అంత సమయం తీసుకొని మీకు చెప్పడానికి వల్ల పడదు. కొంత మట్టుకు ఈ సంగతులు చెప్తాను. 22వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసఘాతకురాలా అని పిలిచి, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు అని చెప్పాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఎందుకు విశ్వాసఘాతకురాలా అని పిలుస్తున్నాడు? నీ దేశములో యెహోవా నూతన కార్యము జరిగించుచున్నాడు అని చెప్పాడు. అసలు విశ్వాసఘాతకులు ఎవరండి? ఆలోచించేయండి మీరు. దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలు, వారు ఎన్ని ఉపకారాలు పొందారు ప్రభు యొక్క కృపతో, ఎన్ని మేలులు అనుభవించారు. కానీ ప్రభు చెప్పినట్లుగా వారు జీవించటం లేదు. కనుకనే ప్రభు వారిని ఈ పిలుపుతో పిలుస్తున్నాడు. విశ్వాసఘాతకురాలా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం లేఖనాలు ఆలోచన చేసినట్లయితే చూడండి,
21వ వచనం, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము. మొదటిగా ఏం చెప్పాడు? సరిహద్దు రాళ్లను పాతించుము. ఇక రెండవదిగా దోవచూపు స్తంభములు నిలువబెట్టుము అన్నాడు. మూడవదిగా నీవు వెళ్ళి రాజమార్గముల తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. రాజమార్గముల తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము అని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క ప్రజలు వాళ్ళు విచ్చలవిడిగా బ్రతకడానికి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఒక భయం లేకుండా మనం వెళ్ళే దేశం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, మనకు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అనే ఆలోచనను కూడా విడిచిపెట్టేశారండి. కనుకనే ప్రభువు ఈ 3 విధములుగా వారిని మరలా తిరిగి రమ్మని పిలవడానికి ఆయన మాట్లాడిన అనుభవాలు చూడండి. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము అన్నాడు. సరిహద్దు రాళ్ళు ఎక్కడున్నాయి? సరిహద్దు రాళ్ళు ప్రత్యేకంగా మీరు ఇది చదివేటప్పుడు ఒకసారి నేను ఒక విషయం చెప్తాను. నీ దేశము అనగా క్రైస్తవ్యము మొత్తాన్ని తీసుకోనండి. పట్టణములు అంటే సంఘములు. అది ఈ లోకమంతా దేవుని యొక్క సృష్టి కనుక లోకము దేవుని యొక్క పొలమైతే సంఘము, సార్వత్రిక సంఘము క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన ఆ యొక్క సంఘము అయితే ఈనాడు ప్రతి పాస్టర్ కూడా వాళ్ళు స్థాపించిన సంఘాల్లో వాళ్ళ ఏలుబడి జరుగుతూ ఉంది. అనగా లోకమంతా దేవాతి దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. సంఘంలో క్రీస్తు చిత్తము ఎక్కడెక్కడ జరుగుతుందో, క్రీస్తును పోలి ఎవరెవరు జీవిస్తున్నారు వాళ్ళందరూ కూడా క్రీస్తు స్వరక్తముతో సంపాదించుకొనిన విశ్వాసుల పరివారము అను సంఘము క్రీస్తు పరిపాలనలో ఉంది. ఇక పోయినట్లయితే ప్రతి సంఘము ఎవరికి అనుకూలముగా వాళ్ళు స్థాపించుకుంటూ ఉన్నారు కనుక వారి యొక్క ఇష్టం చొప్పున అది జరిగించుకుంటూ ఉంటారు. ఇక హృదయములు, మానవ హృదయము ప్రతి వారికి మీ హృదయము మీ స్వాధీనములో ఉంది కనుక ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే, సరిహద్దు రాళ్లను పాతించుము. సరిహద్దు రాళ్ళు పాతించమని ఎందుకు చెప్పాడు? మీరు హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును అని చెప్పాడు దేవుడు. యూదావారి అధిపతులు అన్నాడు. అనగా దేవుని ప్రజలను ఏలుబడి చేయుచున్న వారెవరు? ఈనాడు సంఘ కాపరులు. ప్రభువు ప్రవక్త అయిన హోషేయ ద్వారా తెలియజేసిన సంగతి యూదావారి అధిపతులు అన్నాడు. ప్రస్తుత కాలంలో కూడా సంఘములను మరి వాటిని స్థాపించి నడిపించేవాళ్ళు, దానికి ఆధిపత్యం వాళ్ళదే, అధికారం వాళ్లే చేస్తున్నారు. కనుకనే ఈనాడు దేవుని సేవకులను చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళే ఆ సంఘములకు నాయకులుగా ఉన్నారు. ఒక చోట నాయకులు అంటాడు, ఒక చోట అధిపతులు అంటాడు, మరి ఒక చోట న్యాయాధిపతులు అంటాడు, మరి ఒక చోట బోధకులు అంటాడు, కాపర్లను, చాలా పేర్లు కూడా ఈ బోధకులకు పెట్టబడి ఉన్నాయి. ఇక్కడైతే ఈ యొక్క యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు అని చెప్పాడు. సరిహద్దు రాళ్ళు తీసేస్తే ఏమైపోతుంది? మీరు గమనించండి. ఈ సరిహద్దు అనేది లేకపోతే, సపోజ్ ఒక స్థలం కొన్నారనుకోండి, దానికి సరిహద్దులు ఉంటాయి, రాళ్ళు పాతిస్తారు. అవి లేకపోయినట్లయితే కొంచెం వీళ్ళు ఇటు జరిగితే వాళ్ళు అటు జరిగితే గొడవలు తప్ప ప్రయోజనం ఏముంటుంది? అలాగే క్రైస్తవ జీవితంలో కూడా సరిహద్దు రాళ్ళు ఉన్నాయి. ఈ సరిహద్దు రాళ్లను పాతించుము అంటున్నాడు. అంటే వీళ్ళు తీసేసిన పరిస్థితులు అన్నమాట. మీరు తీసివేసిన ఈ యొక్క సరిహద్దు రాళ్ళు పాతించుము అని తెలియచేస్తున్నాడు. ఇంతకీ సరిహద్దు రాళ్ళు అనగా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమము, కట్టడలు, ప్రభు యొక్క
నిబంధన, వీటన్నిటినీ సరిహద్దు రాళ్ళు అని చెప్తాడు. ఈ అధిపతులు ఈ సరిహద్దు రాళ్లను అసలు తీసి పారేశారండి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నియమాలు. పరిశుద్ధ గ్రంథం ఒక్కటి, దేవుని యొక్క ఉద్దేశము ఒకటే. ప్రభు అంటాడు బాప్తిస్మము ఒక్కటే, ప్రభువు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆయన శరీరము కూడా ఒక్కటే. శరీరం అనగా సంఘము కూడా ఒక్కటే. కానీ ఇన్ని రకరకాల ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎన్నో రకాల సంఘములు స్థాపించబడుతూ ఉన్నాయి. ఈ సంఘంలోది ఆ సంఘంలో ఉండదు, ఆ సంఘంలోది ఇంకో సంఘంలో ఉండదు. ఒకళ్ళ భాషలు అంటారు, ఒకళ్ళేమో వచ్చి కాముగా ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. మరి ఒక చోట ఆడవాళ్ళు ప్రార్థన చేయకూడదు అంటారు, మరి ఒక చోట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరాధనలు చేయాలంటారు. అసలు ఈ పద్ధతులేంటో రకరకాలుగా ఉన్నాయి. ఆత్మ నియమము ముఖ్యము, కానీ ఆత్మస్వరూపుడైన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పుకుంటూ అసలు ఆత్మ ఏంటో సత్యం ఏంటో తెలియకుండానే ఆరాధనలు జరిపించుకుంటున్నారు, సంఘాలు నడిపించుకుంటూ ఉన్నారు, ప్రజలను పాడు చేస్తూ ఉన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాళ్ళ హద్దులు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని మీరు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే బాప్తిసం తీసుకున్నారు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చావండి అనేలాంటి పరిస్థితులు నేటికి అసలు అవి విస్తరించిపోయినాయి. ఈ నియమములు అంటే మనుష్యులు పెట్టుకున్న నియమాలు. కనుక ప్రభువు యొక్క నియమం ఏంటి అని తెలుసుకొని అలాగున జీవించాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తారు సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో ఆధిపత్యం చేస్తూ ఉన్నారు, అధికారం చేస్తూ ఉన్నారు. సంఘ నాయకులు అన్నాడు, కాపర్లు అన్నాడు, లేకపోయినట్లయితే ఆయా సందర్భాల్లో రకరకాలుగా ప్రభువు బోధకులను పిలుస్తూ ఉన్నాడు. అయితే అందరూ కూడా సరిహద్దు రాళ్ళు తీసేస్తున్నారట. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను అని చెప్పాడు. ఈనాడు కాపరులే, ఆనాడు కాపరులే కాదు, ఈనాటికి కూడా సోదరులారా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు దేవుని సేవకులము అని బయలుదేరిపోయారు. వాళ్ళకి ఒక నియమం ఉండదు, ఒక హద్దు ఆపు అదుపు లేని వారిగా ఈనాడు సేవకులు సేవ చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు తాను ప్రేమించిన వారితో ప్రత్యేకంగా తెలియచేస్తున్నాడు. ఏమనంటే సరిహద్దు రాళ్ళు పాటించుము. ఏ నియమ ప్రకారముగా జీవించాలని నేను ఆజ్ఞాపించానో, నా ఆజ్ఞలు, నా విధులు, నా కట్టడలు, నా శాసనములు, నా చట్టమును అనుగ్రహించి నేను ఏ విధముగా నా ప్రజలు జీవించాలని, నా ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలని నేను కోరుకున్నానో వాటన్నిటినీ ఇష్టానుసారంగా మీరే తీసిపారేశారు. కాబట్టి వాటిని మరలా మీ బ్రతుకులలో అనుసరించటానికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నాడు. అదే సరిహద్దు రాళ్ళు పాటించుట. ఇక దోవచూపు స్తంభములు అన్నాడు. సరిహద్దు రాళ్ళు వేరు, దోవచూపు స్తంభములు వేరు. సరిహద్దు రాళ్ళు అంటే స్థలానికి ఒక చోట పాతితే దాన్ని సరిహద్దు అని చెప్తారు. కానీ అవి త్రోవను చూపించవు సోదరులారా. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. దోవచూపు స్తంభములను నిలువ పెట్టుము అన్నాడు. సరిహద్దు రాళ్ళు తోవ చూపించలేవు. కనుక వాటిని చూపించేవారు మన ముందున్న పరిశుద్ధులైన సాక్షుల సమూహం. అనగా చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఇంటి వలె కట్టబడుచున్నారు అని అపోస్తులైన పౌలు చాలా తేటగా సంఘములకు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఎక్కడ సంఘమును కట్టినా, ఎక్కడ ఎవరైనా క్రైస్తవులుగా మార్పు చెందాలి అంటే క్రీస్తు అను మూలరాయి ఉండాలి. ఆ తరువాత అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అనగా అపోస్తుల బోధ, అదే క్రీస్తు బోధ సంఘములో ఉండాలి. అప్పుడే నీవు నడుచుకోవలసిన విధానం నీకు తెలుస్తుంది. అంతేగాని మా పాస్టర్ గారు మంచి ఆయన, మా పాస్టర్ గారు చాలా బాగా చెబుతారు, మా పాస్టర్ గారు ఆత్మతో ఉంటారు, ఈ సోదంతా దేవుని దగ్గర పనికి రాదు. జాగ్రత్తగా లేఖనములను అనుసరించి వాక్యానుసారమైన జీవితము కలిగిన వారే దేవునికి ఇష్టలు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ లోకంలో చాలా ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనుభవించి మనకు సాక్షులుగా మన ముందు మేఘము వలె ఆవరించి ఉన్నారంటాడు అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. ఎవరు ఈ సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయంలో హేబేలు మొదలుకొని ఉన్న సాక్షులందరిని గురించి చెప్పి అప్పుడు 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉన్నారు కనుక వారు మనకు దోవచూపు స్తంభములు. వారందరూ కూడా క్రైస్తవ జీవితం ఎలాగో కొనసాగించాలి, మన యొక్క ఆయుష్కాలాన్ని ఏ విధముగా ఉపయోగించుకోవాలి, మనము ఏ విధముగా దేవుని యొక్క రాజ్యములో చేరి క్రీస్తు రాజ్యములోనికి ప్రవేశించాలి అనే సంగతులను సాక్షులైన పరిశుద్ధుల ద్వారా మాత్రమే మనకు తెలియపరచబడుతుంది. కనుక దోవచూపు స్తంభములను నిలువబెట్టుము అని చెప్పి ఆ తర్వాత ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము అన్నాడు. నీవు వెళ్ళిన రాజమార్గము ఏంటి? రాజమార్గము రాజాదిరాజు ఆయన చూపిన మార్గమే రాజమార్గం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరికి రాడు అని చెప్పాడు. ఇది ప్రతి గోడల మీద, ప్రతి చర్చెస్లోనూ, ప్రతి నోట తెలిసిన మాటే సోదరులారా. ఇదేమీ రహస్యంగా ఉండదు. కానీ అందులో ఏముందో, ఏంటి మార్గమో, ఏంటి సత్యమో, ఏంటి జీవమో తెలిసిన వారు ఉండరు. కానీ మొత్తం ఆ మాటలు మాత్రం అక్షర రూపకముగా అందరికీ కంఠస్థమైనవే. కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రభు చెప్పేదేంటో తెలుసా? రాజమార్గముల తట్టు నీ మనస్సు నిలుపుకొనుము అన్నాడు. రాజమార్గము అనగా రాజాదిరాజు ప్రభువు, రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొనుటకు పరలోకములో నుండి ఈ లోకానికి దిగివచ్చాడు. ఆ రాజకుమారుడు, వీటి గురించి చాలా ఉపమానాలు ఉన్నాయి. నేను వీటన్నిటిని వివరించడానికి సమయం సరిపోదని నేను మొదటిగానే చెప్పాను. కనుక రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము అంటే నీవు కేవలము క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. నేను చెప్పే మాట దయచేసి మీరు గమనించండి. యేసు క్రీస్తు అని కూడా నేను చెప్పట్లేదు సోదరులారా. ఆల్రెడీ వీళ్ళందరూ దేవుని నమ్ముకున్న ప్రజలే, దేవుని యొక్క మనుషులమే. దేవుని సన్నిధికి వచ్చే ఇశ్రాయేలీలు అంటే దేవుని అంగీకరించిన వారికే ఇశ్రాయేలీలు అని పేరు పెట్టుకున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు కదా, దేవుని అంగీకరించామని చెప్పుకొని, దేవుని యొక్క మార్గంలో ఉన్నామని చెప్పుకొని, మీరు మీ ఇష్టానుసారంగా మీ బోధకులు మీ సరిహద్దులు చెరిపివేశారు, మీకు అసలు దోవచూపు స్తంభములు లేకుండా చేశారు. కాబట్టి నీ మనస్సు రాజమార్గమును తట్టు త్రిప్పుకొనమని చెప్తున్నాడు. అనగా క్రీస్తు వైపు చూడాలి. అయ్యా, నాకు తెలియదు కదా, నేను ఫలానా చర్చికి వెళ్ళాను, ఆ చర్చిలో నాకు ఎట్లాంటి సంగతులు చెప్పలేదు, కాబట్టి నాకు తెలియదు అని మీరు చెప్పడానికి వీలు పడదు. ఎందుకనగా మన చేతిలో గ్రంథం ఉంది సోదరులారా. పరిశుద్ధుడైన ప్రభువు చెప్పిన మాటల సమస్తమైన సకల విధములైన సర్వజ్ఞాని అయిన దేవాతి దేవుని యొక్క వాక్యము మన చేతిలో ఉంది. మనం చూడాలి, నేర్చుకోవాలి, పరిశీలించాలి. ఒకవేళ దారి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. మీకు మేలు కలుగు మార్గం ఏది అడిగి తెలుసుకుని అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్తున్నాడు ప్రభు. కనుక మాకు తెలియదు, మా పాస్టర్ గారు చెప్పలేదంటే అవ్వదండి. ఒక దినం దేవుని యొక్క ప్రియకుమారుడు న్యాయాధిపతిగా సర్వలోకమునకు న్యాయము తీర్చే ఒక దినము ఏర్పాటు చేసి ఉన్నాడు. మాకు తెలియదయ్యా అంటే ఆయన ఒప్పుకోడు సోదరులారా. మీరు గమనించండి, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వాళ్ళ యొక్క ప్రవర్తన అంతటినీ చూస్తే అందరూ కూడా సమముగానే కనిపిస్తారు. కన్యకలుగా ఉన్నారు, అందరికీ దివిటీలు ఉన్నాయి, అందరూ పెండ్లి కుమారు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, అందరూ భక్తి కలిగిన వారిలాగే ఉన్నారు. కానీ బుద్ధి లేని వారు తమతో కూడా తమ సిద్ధులలో నూనెను తీసుకొని పోలేదు అంటాడు. అయితే బుద్ధి కలిగిన వారు తమతో కూడా నూనెను తీసుకొని పోయారు. కనుక పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు
చక్కగా బుద్ధి కలిగిన వారు తమ దివిటీలు సర్దుకున్నారు, నూనె అయిపోతుంది అయినా కూడా వాళ్ళ దగ్గర నూనె ఉంది కనుక ధైర్యంగా పోసుకొని తమ దీపములు వెలుగుతూ చక్కగా లోపల ప్రవేశించారు. అయితే బుద్ధి లేని వారు తమ దివిటీలు మాకు ఆరిపోతున్నాయి అని చెప్తున్నారు, కానీ వారికి నూనె లేదు. అనగా ప్రస్తుత కాలంలో అందరూ కూడా దేవుని యొక్క ప్రజలము, దేవుని మనుషులం అనుకుంటున్నాం, కానీ మీరు మీ సిద్ధులలో నూనెను నింపుకుంటున్నారా? మీతో కూడా నూనెను సంపాదించుకునే అలాంటి క్రైస్తవ జీవితంలో సత్క్రియలతోటి బ్రతుకుతున్నారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచి పైనున్న వాటిని వెతుకుతున్నారా? జాగ్రత్తగా ఆలోచించేయండి. అయితే బుద్ధి కలిగిన వారు ఎప్పటికప్పుడు వాక్య ప్రకారంగా జీవించారు. ఆ వాక్య ప్రకారంగా జీవించిన క్రియలే వారికి నూనెగా వారి విశ్వాస జీవితంలో ఎక్కడ ఏ అవరోధం లేకుండా సాగిపోయారు. సోదరులారా, బుద్ధి లేని వారు మేము కూడా దేవుని మనుషులమే, దేవుని యొక్క పిల్లలమే, దేవునికి ఇష్టలమే అనుకుంటూనే వాక్య ప్రకారంగా జీవించని హేతువు చేత వారు తృణీకరించబడ్డారు అనే సత్యాన్ని చెప్పడానికే ప్రభు మనకు చక్కగా ఉపమాన రూపకముగా అనేక సంగతులు తెలియచేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదువుకోగలిగినట్లయితే మొదటి 10 వచనాలు ఎంతో తేటగా వ్రాయబడి ఉన్నాయి. కనుక ఈ యొక్క రాజమార్గము తట్టు అనగా క్రీస్తును పోలి జీవించాలి, ప్రతి దినము మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పిన మాట ఈనాడు ఎక్కడైనా ఏ సంఘంలోనైనా ప్రకటిస్తున్నారా? ఏ బోధకుడైనా చెప్తున్నాడా? ఎందుకు చెప్పట్లేదు అంటే ఈనాడు బోధకులు సరిహద్దు రాళ్ళు లేవు వాళ్ళకి. అనగా ఏ విధముగా దేవుని యొక్క సేవ చేయాలి, ఏ విధమైన ఆత్మతో చేయాలి, ఎవరు చేయటానికి అర్హులు అనే సంగతులు తెలియకుండానే సేవకులైపోయారు. కనుక వాళ్ళు సరిహద్దు రాళ్ళు తీసి పారేశారు. అంతేకాదు వారికి దోవచూపు స్తంభాలు ఉండవు, ఇక వాళ్ళనే చూపించుకునే పద్ధతులే కానీ వాళ్ళు చెప్పినట్లు చేయమంటారు, వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు, వాళ్ళ ఘనత కొరకు ప్రయాసపడతారు, వాళ్ళ యొక్క సౌఖ్యం కొరకే సంఘాలు పెట్టుకున్నారు. కనుక సోదరులారా, వాళ్ళు ఎన్నటికీ దోవచూపు స్తంభముల తట్టు త్రిప్పే బుద్ధి వారికి లేదు. వాళ్ళు అసలు సరిహద్దు రాళ్లే తీసేస్తున్నారు, ఇంకా దోవ చూపించే స్తంభాలు ఎక్కడ నిలవబెడతారు? కనుకనే ప్రభు అంటున్నాడు, నీ యొక్క మనస్సును రాజమార్గము తట్టు త్రిప్పుకొనుము అని తెలియచేసి వాటి తట్టు నిలుపుము అని తెలియచేస్తున్నాడు. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము అన్నాడు. అనగా ఈ నీ పట్టణములు అనగా నీకు నీ ప్రభువు నిన్ను రక్షించి విమోచించి నిన్ను శ్రేష్టమైన పరలోక సంబంధమైన పెండ్లి కుమార్తె సంఘంలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధతను కలిగి నిన్ను పరిశుద్ధపరచి నిన్ను లోకాసల్లో నుంచి వేరు చేసి శరీరాశల నుంచి విడిపించి నీకు ఆత్మ సంబంధిగా తయారు చేసే పరిశుద్ధమైన సంఘము ఎక్కడైనా ఉందో వెతుక్కొని ప్రయాసపడి కనుగొని అక్కడ ప్రవేశించే పద్ధతిలోనికి తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. అంతేగాని పట్టణాలు అని సంఘం అని చెప్పారు కాబట్టి ఇక మేము మళ్ళీ మా సంఘంలోనే బాగా నమ్మకంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నట్లయితే సోదరులారా, మీ సంఘంలో ఉన్న బోధకుడు ప్రభువు చేత పంపబడిన వాడా, లేక తనకై తానే ఏదో ఒక మాటలు పట్టుకొని బైబిల్ ఆధారం చేసుకొని నీ దగ్గరికి వచ్చే మోసగాడ కూడా నీకు అర్థం కావాలి. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో అలనాడు దేవుని యొక్క ప్రజలకి ఆ వివేకము లేదు, ఈనాడు దేవుని అంగీకరించిన ప్రజలకు వివేకము లేని ప్రజలుగా ఉన్నారు. వారు నిత్యము వినుచుందరు కానీ ఏమాత్రం వాళ్ళకి ఏం అర్థం కాదు, నిత్యము చూచుచుందరు కానీ వాళ్ళు మార్పు చెందరు. వాళ్ళ హృదయములు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. పెదవులతో స్తుతించుటకు అలవాటు పడిపోయారు కానీ వారి హృదయములో క్రీస్తు వాక్యము లేదు. ఇట్టి వారందరినీ ప్రభు పిలుస్తున్న పిలుపు చూడండి, ఎలాంటి పిలుపుతో పిలుస్తున్నాడు. విశ్వాస ఘాతకురాలా అన్నాడు. విశ్వాస ఘాతకురాలా, ప్రాణం పెట్టింది మన ప్రభు, కానీ మిమ్ములను నడిపిస్తున్నామని చెప్పి మీకు బోధకులమని చెప్పి మాయ మాటలు చెప్పే అబద్ధికుల మాటలకే మీరు లోబడిపోతూ ఉన్నారు, కానీ మీరు క్రీస్తు వైపు చూడలేకపోతూ ఉన్నారు. కనుక మనము కూడా విశ్వాసఘాతకుల యొక్క లిస్టులోనే ఉంటాం సోదరులారా, జాగ్రత్త. చూడండి ఏమంటున్నాడు, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు అన్నాడు. ఇదేంటి ఇటు అటు నేను ఎక్కడ తిరిగాను బాబోయ్ అనుకుంటున్నారా మీరు?
ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు అన్నాడు. అంటే దాని భావం ఏంటో తెలుసా? ఇటు అటు. ఇటు అనగా ఈ లోకస్తుల్లాగా బ్రతుకుతారు, పేరుకు క్రైస్తవులు, పేరుకు దేవుని యొక్క మనుషులు, అయితే వాళ్ళు ఇటు అటు తిరుగులాడే క్రైస్తవులు అయి ఉన్నారట. ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పట్లా, మీరు చూడండి క్లియర్గా 22వ వచనంలో చెప్తాడు, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు అనగా ఇటు ఈ లోకస్తుల వలె, అటు దేవుని ప్రజల వలె. ఇటు దేవుడు కావాలి, లోకము కావాలి అనే బ్రతుకుతున్నారు. కానీ మీరు దేవుని యొక్క ప్రజలైనట్లయితే దేవుని యొక్క మార్గములో, రాజమార్గములో నడుచుకోవాలి కదా. కానీ మీరు రాజమార్గములో నడుచుట మానివేశారు. మీకు ఎవరో ఒకళ్ళు సరిహద్దులు లేనోడు వచ్చేసి బోధకుడు అయిపోతే వాళ్ళనే వెంబడిస్తారు. వాళ్ళు మీ కొరకు ప్రాణం పెట్టలేదు కదా, వాళ్ళు చెప్పు జాతల్లోనే మీరు ఉండిపోతున్నారు. కనుక సాతానుడు చేసే ఈ మోసాన్ని ఈనాడు వివేకం లేని క్రైస్తవులు గ్రహింపులేక అందరూ కూడా విశ్వాసఘాతకులుగానే బ్రతుకుతున్నారు అని ప్రభు అయిన తండ్రి తెలియచేయుచున్నమాట. చూడండి, ఇంకా అంటున్నాడు, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఇక ప్రభువు మనము నూతన సంవత్సరంలో ప్రవేశింపబోతూ ఉన్నాము సోదరులారా. నీ జీవితంలో, నా జీవితంలో, క్రైస్తవ్యములో ప్రభువు నూతనమైన కార్యము చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమతో ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు, చాలా కనికరముతో ఆయన దీర్ఘశాంతము వహిస్తూ మన దినములు పొడిగిస్తూ ఉన్నాడు. ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు మన మీద. దేవుడంటే ఇష్టపడతారు, దేవుని యొక్క మాటలకు భావం తెలుసుకోలేకపోతున్నారు, దేవుని లేఖనాలను గ్రహించలేకపోతూ ఉన్నారు, మనుషుల మాటలకు బానిసలుగా బ్రతుకుతున్నారు, మీరు విశ్వాసఘాతకులైపోతూ ఉన్నారు. అయితే నేను మీ ఎడల ఒక నూతన కార్యమును జరిగించబోచున్నాను అని చెప్తున్నాడు. ఏంటి ఆ నూతన కార్యము అంటే, నీ జీవితములో, నా జీవితంలో ప్రభు ఒక నూతనమైన కార్యాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు సోదరులారా. అదేంటంటే, స్త్రీ పురుషుని ఆవరించును. ఏంటి స్త్రీ ఏంటి, పురుషుడు ఏంటి, ఆవరించడం ఏంటి? దేవుని ప్రజలను గురించి చెప్పి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ప్రభువు? విశ్వాసఘాతకురాలని పిలిచి నేను నూతన కార్యం చేయబోతున్నాను, ఎందుకు అటు ఇటు తిరుగుతావు? నీకు లోకము కావాలి, దేవుడు కావాలి. దేవుని యొక్క పిల్లలకు పైనున్న వాటినే వెతకండి అని చెప్పాడే ప్రభు. మీరు ఆత్మస్వరూపుడైన దేవుని ఆత్మ సంబంధులుగానే జీవిస్తూ బ్రతకండి అని చెప్పాడే ప్రభువు. శరీరము, ఆత్మ ఈ రెండు విడగొట్టేదే పరిశుద్ధాత్మ. ఈ సత్యాన్ని ప్రతి వారు తెలుసుకోవాలి. ఈనాడు శరీరమును, ఆత్మను రెండిటిని వేరు చేసే శక్తి కలిగిన బోధ క్రీస్తు బోధ. కనుకనే మీరు క్రీస్తు బోధ యందు లక్ష్యం ఉంచితేనే కానీ మీ జీవితములో సోదరులారా మీరు క్రైస్తవులుగా జీవించలేరు. క్రైస్తవుడు ప్రభు యొక్క మనిషి, పరలోక సంబంధి, అంతేకాని శరీరానికి అనుకూలంగా నడుచుకునే వ్యక్తి కాడండి. శరీరము వ్యర్థమైపోయేది సోదరులారా. వ్యర్థమైన సంగతులు ప్రభు చెప్పలేదు మనకి. ఆయన ఏ మాట చెప్పినా శాశ్వతమైన మాట చెప్పాడు. ఆయన చూపే ప్రేమ శాశ్వతమైంది, ఆయన రాజ్యము శాశ్వతమైంది, ఆయన నియమము శాశ్వతమైనది, ఆయన శ్రేష్టమైన సంఘము కూడా సదాకాలము, శాశ్వత కాలము ఆయనతో ఉంటుంది. కనుక ఈ యొక్క స్థితిని మీరు గమనించినట్లయితే ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రజలు ఆయన వారి ఎడల ఎంత అపేక్షతోటి ఉన్నాడో, తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లు ప్రభువు తన ప్రజల ఎడల జాలి చూపిస్తూ ఉన్నాడు. మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానము, ఆ తరువాత కాలమందు దావీదుకు చేసిన వాగ్దానము, సదాకాలము సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా నీ సంతతికి నేను తోడై ఉంటానని చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో దానిని నెరవేర్చుటకు ప్రభు మనకు నూతన కార్యమును చేయబోతూ ఉన్నాడు సోదరులారా.
ఈ నూతన కార్యమును గ్రహించిన వారు ధన్యులు అని కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే ప్రభువు చూడండి, ఏంటి నూతన కార్యము అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం నుండి 34 అధ్యాయం వరకు ప్రభువు యేసుక్రీస్తు అను తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపిస్తే ఆ యొక్క కుమారుని ద్వారా ఏ విధముగా జనాలందరూ కూడా ప్రభు వైపు తిరుగుతారో, ప్రభువుని అంగీకరిస్తారో, ప్రభువుని అంగీకరించిన వారు ఏ విధముగా పరలోకం వైపు ప్రయాణము చేస్తారో అలాంటి శ్రేష్టమైన సంగతులు, వాగ్దానానికి వారసులుగా చేసుకునే సంగతులను చాలా ప్రవక్త ద్వారా ప్రవచన రూపకముగా మాట్లాడాడు ప్రభు అయిన తండ్రి. కనుకనే ఈ యొక్క అధ్యాయాల్లో మీరు గమనించినట్లయితే ఇవన్నీ ప్రవచనాలతో కూడిన ప్రత్యేకించబడిన క్రీస్తును గురించిన క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవని, రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తూ ఉందని, అంతేకాదు నేను దావీదుకు నీతి చిగురును పుట్టిస్తానని, ఇలాంటి అద్భుతమైన ప్రవచనాలన్నీ కూడా ఈ 4 అధ్యాయాల్లో మీకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి సోదరులారా. వీటిని ప్రత్యేకంగా ప్రవచనాలతో కూడిన వాక్యములు. అయితే ప్రభువు ఆయన యొక్క కృప చొప్పున మనకు తెలియచేస్తున్నాడు. క్రీస్తు ఆయన మనలను రాజమార్గము తట్టు త్రిప్పే అలాంటి ప్రవచనాలను ప్రవక్తల ద్వారాగా పూర్వకాలంలోనే బయలుపరిచినట్లుగా చూస్తాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనాన్ని 31వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి అన్నాడు. మీ యొక్క అక్రమములు అన్నాడు. అక్రమములు చాలా జాగ్రత్తగా చూడండి. అక్రమము వేరు, అతిక్రమము వేరు. మీ యొక్క అక్రమములు విడిచిపెట్టి అవే మీకు శిక్షకు కారణం అన్నాడు. ఏంటి మేము చేసే అక్రమాలు? మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి నేను శిక్ష విధిస్తాను, మీ అక్రమములు మీకు శిక్షకు కారణము కనుక మీరు ఆ విధముగా శిక్షకు కారణము కాకుండానట్లుగా వాటిని మీ అక్రమములను విడిచిపెట్టుడి అంటూ ఉన్నాడు. ఏంటి అక్రమం? ఏంటి అక్రమము? దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని నమ్మారు, ప్రభు సన్నిధికి వెళుతున్నారు, ప్రభు యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నారు. కానీ లోకస్తుల్లాగే బ్రతుకుతున్నారు. అటు ఇటు తిరుగుతున్నారట, లోకస్తుల్లాగే బ్రతుకుతున్నారు. లోక సంబంధమైన దురాశలతోనే బ్రతుకుతూ ఉన్నారు. లోక సంబంధమైన సాతాను యొక్క ఇష్టమును, లోక అధికారి అయిన సాతాను యొక్క ఇష్టమును నెరవేర్చువారిగానే శరీరము కొరకు, శరీరాశల కొరకు, శరీర సంబంధుల కొరకు, శరీర సంబంధమైన గౌరవ మర్యాదల కొరకు లోకంలో మనం ఘనంగా ఉండుట కొరకే ప్రయాసపడి బ్రతుకుతున్నారు ఈనాడు క్రైస్తవులు. ప్రభువుకు అది చాలా 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 కోపం తెప్పించే క్రియలు సోదరులారా. అందుకే చెప్తున్నాడు, మీ అక్రమములు విడిచిపెట్టుడి అన్నాడు. ఏంటి అక్రమము? ఈనాడు బోధకులు అక్రమస్తులు. మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు, చాలామంది ఈ బోధకులు ఎలాంటి వారంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తూ అలవాటు పడిపోయి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. అంతేకాకుండా ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ఓ ప్రభువా, చూడండి ఎంతలాగా పిలుస్తున్నారో చూడండి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామముల దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామములో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చూసారా? ప్రభువా ప్రభువా మేము నీ నామములో వాక్యాలు చెప్పాము,
నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలోనే ఎన్నో ఎన్నో కార్యాలు కూడా అద్భుతాలు కూడా చేశాం కదా ప్రభువా. అయితే ప్రభు వీళ్ళని చూసి వీళ్ళు ఇలాగ చెప్పుకుంటూ ప్రభువా మేము ఎంతో గొప్పగా నీ పని చేసామని చెప్పుకుంటున్నారట. కానీ ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? అక్రమము చేయి వారలారా మీరు నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. ఇదేంటండి? ఇది చదివితే, ఒక అనామకుడు చదివితే, ఒక విమర్శకుడు చదివితే ఎంత అన్యాయం. పాపం ఆ యేసు ప్రభు పేరే చెప్పి ఆయన పేరులో వాక్యాలు చెప్పారట, గొప్ప కార్యాలు చేశారట, అద్భుతాలు చేశారట, అయినా అక్రమం అంటున్నాడు. ఏంటి యేసు ప్రభుని నమ్ముకుంటే లాభం? ఎందుకండి యేసు ప్రభుని నమ్ముకుంటారని చెప్పి విమర్శిస్తున్నారు సోదరులారా. గమనించండి, ఎందుకు అంటున్నాడు ప్రభు? ఇంత మంచి కాపరి, ఇంత మంచి తండ్రి, ప్రేమ, ఆయన రూపము ప్రేమ స్వరూపి, ఇంత ప్రేమ కలిగిన తండ్రి, ఆయన పేరులోనే ఇంత చక్కగా పనిచేసి వచ్చిన వాళ్ళని ఆయన ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు అనేకమైన అద్భుతాలు చేశాం కదా అని చెప్పుదురు. అప్పుడు ప్రభువు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్నాడు. ఏంటి వీళ్ళు చేసిన అక్రమం? ఆయన నామంలోనే కదా ఇన్ని గొప్ప కార్యాలు చేశారు, ఎంతమందికి సువార్త చెప్తున్నారు, కానీ ప్రభు వాళ్ళని అక్రమం చేయవారులారా అంటాడు. ఏంటి, ఎందుకు అంటున్నాడు అంటే మీరు వెంటనే చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. అంటే వీళ్ళందరూ ఏంటంటే యేసు ప్రభు చెప్పినట్లుగా జీవించరు, కానీ సువార్తలు చెప్పడానికి బయలుదేరారు, అద్భుతాలు చేయడానికి బయలుదేరారు, దయ్యములు వెళ్ళగొట్టడానికి బయలుదేరారు సోదరులారా. ప్రభు చెప్పినట్లుగా జీవించలేదు అని న్యాయాధిపతి ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఆత్మ కలిగిన వారికి ఈనాటికి తెలుస్తుంది. ఆయన ఆత్మ ఎవరిలో ఉందో వారు మాత్రమే ఇట్టి సంగతులు గ్రహించగలరు. కనుక దయచేసి మీకు కూడా ప్రభు ఆత్మ ఉన్నట్లయితే అక్రమము చేయువారి విషయంలో బహు జాగరూకులై ఉండండి. ఇది ఈనాడు బోధకులు అక్రమస్తులుగా ఎందరు ఉన్నారో మీరు చూడండి. ప్రభు చెప్పినట్టు చేసేవాడు ఎవడు కనిపించట్లేదు. ఎంతసేపు వాళ్ళ గొప్పలు, వాళ్ళ ప్రదర్శనలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ యొక్క సౌకర్యాలు, ఇంకా వాక్యాలు చెప్పడానికట ఈ మొఖాలకి విమానాలు, ఫ్లైట్లు బుక్ చేయాలట, హోటల్స్ అట, చెత్త తినాలి, చెత్తగాళ్ళకి చెత్త పడేయాలి. వీళ్ళు సువార్త చెప్పడానికి ఇన్ని సదుపాయాలు కోరుకుంటున్నాడంటే అసలు వాడు దేవుని సేవకుడేనా? ఎవరైనా కానీ దేవుని సేవకులైనా మన ప్రభువు ఆయన అసలుకి ఉచితముగా పొందితే ఉచితముగా ఈడని శిష్యులతో చెప్పాడులేండి. ఈనాడు బోధకులు శిష్యులు కాదు, దొంగ శిష్యులు. వీళ్ళంతా దొంగ అపోస్తులు, దొంగ పేర్లు పెట్టుకొని యేసు ప్రభు నామంలో దొంగలు చొరబడిపోయారు. వీళ్ళే ఈ దొంగలు. కాబట్టి వీళ్ళకి సౌఖ్యాలు కావాలి, వీళ్ళకి ఓరే నాయనో ఈనాడు పాస్టర్లకి ఎన్ని భోగాలండి. అసలు వీళ్ళు దేవుని యొక్క మనుషులా? దేవుని మనుషులకి అసలు ఇలాంటి కోరికలు ఉంటాయా? దొంగలకు ఉంటాయి సోదరులారా. ప్రభు అందుకే చెప్పాడు, ద్వారములో ప్రవేశింపక గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు అని. ద్వారములో ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కి వచ్చేవాడు దొంగ, దోచుకునేవాడు అని చెప్పాడు. ఇప్పుడు దోచుకునే దోపిడీగాండ్రు, దొంగలు, మోసగాండ్రు, వేటగాండ్రు ఎక్కువైపోయారు. సత్యం చెప్పి దేవుని యొక్క పిల్లల్ని దేవుని రాజ్యానికి చేరుటలో నా వంతు నేను కష్టపడాలి, ప్రయాసపడాలి, నా ప్రాణం పోగొట్టుకోవాలి అని ప్రభువును వెంబడించే, ప్రభువు యొక్క చిత్తానుసారముగా పంపబడిన కాపరులు కరువైపోయారు సోదరులారా. అంత అబద్ధమే, అందరూ అబద్ధికులే, అంత మోసమే, అందరూ ధనాపేక్షతోటి సేవలోకి చొరబడిన దొంగలే సోదరులారా. అంత ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. నిజముగా సత్యాన్ని ప్రకటన చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా కన్నులతో చూసి చెప్పిన సంగతులు కావు. పరిశుద్ధుడైన ప్రభువు నా మనోనేత్రాన్ని తెరిచాడు కనుక మనోనేత్రముతో చూచి
పరిశుద్ధాత్మ ద్వారా నేను తెలియచేస్తున్న సంగతులు. కన్నులతో చూస్తే అన్ని పొరపాట్లే జరుగుతాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్య వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన సర్వసత్యములోనికి వెళ్ళిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి. సరే, ఇక్కడ ప్రభు అయిన తండ్రి ఈ విధముగా తెలియచేస్తున్నాడు. ఎందుకు అటు ఇటు తిరుగుతావు, ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగులాడతావు విశ్వాసఘాతకురాలా అని పిలుస్తున్నాడు. అంటే ప్రజలను విశ్వాసఘాతకులుగా చేస్తుంది పాస్టర్లే. వాళ్ళే సరిహద్దులు తీసేశారు, వాళ్ళే క్రీస్తు సువార్తను చెరిపివేశారు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు. అనేకులు క్రీస్తు సువార్తను చెరిపివేస్తున్నారు అని చెప్పాడు. మీరు చదువుకోండి, నేను ఇవన్నీ వీడియోస్ పెట్టాను, మళ్ళీ చెప్పడం కాదు. ఈనాడు ఏ క్రొత్తగా వినే మనిషి వినినా అర్థం కావాలనే నా యాతన నా ప్రభువుకు తెలుసు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మీరు ఈ లేఖనాలు గమనించండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభు? అక్రమము చేయి వారలారా నా ఇద్దరు నుండి పొండి, నా వాక్యాలు మీరు చెప్పడం ఏంటి, రాళ్ళు చెప్తాయి అన్నాడు. అర్థమవుతుందా? మీరు స్తుతించడం ఏంటి, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని చెప్పాడు. సృష్టికర్త అండి ఆయన, సర్వాధికారి అయిన దేవుడు. సోదరులారా, బుద్ధి లేని ప్రవక్త అయిన బిలాముకు గాడిదతో బుద్ధి చెప్పించాడు. నిజముగా ఈనాడు దేవుని యొక్క కార్యములు ఏవైనా ఆయనకు అసాధ్యమైనవి ఏవి కాదు. మనము దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాం, అక్రమము చేయుచున్న వాడు ఒకవేళ నీ బోధకుడైతే నీ గతి ఏంటి? ప్రభువు చెప్పినట్లుగా జీవించే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడన్నాడు. అనగా సంఘము కట్టేవాడు క్రీస్తును పోలి జీవించి అప్పుడు చెప్పాలి సువార్త. అంతేగాని నోటికొచ్చిన మాటలు ఏ కథ చెప్పినా చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఒక సంఘం పెట్టేస్తే మనకు కూడా చాలా బాగుంటుంది అని ప్రజలకి ఇది దేవుని ఆత్మ, దేవుడు నన్ను పెట్టమన్నాడు అందుకే పెట్టానని చెప్పుకునే మాటలు చెబితే ప్రజలు నమ్మేస్తారు, తెలివి లేనోళ్ళు అని చెప్పి ఈనాడు మోసగాండ్రగు పనివారు ఎక్కువైపోయారు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాలను మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటే అది కూడా దేవుని యొక్క కృప ఉండాలి, లేకుంటే అసాధ్యమే. మరి పాస్టర్లో అక్రమస్తులండి, మరి మేమేం చేస్తాం అని మీరు అనుకుంటారు కదా. వాళ్ళ యొక్క పాపం వాళ్ళు అప్పచెప్పుకుంటారు. బాబో దైవజనులు ఏమనకూడదు, ముందు దైవజనులు ఏమనకూడదు. ఈ భయం ఎక్కువైపోయింది జనాలకి. నేను లేచింది మొదలు సత్యాన్ని తెలియచెప్పేటప్పుడు అబద్ధాన్ని గురించి చెప్పకపోతే సత్యం ఎక్కడొస్తుంది? కనుక సత్యాన్ని ప్రకటన చేయాలి అంటే అబద్ధాన్ని గురించి ఖచ్చితంగా చెప్పాలి. దేవుని గురించి చెప్పాలంటే సాతాను గురించి చెప్పాలి. ప్రభువు కూడా చెప్తున్నాడు, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తాను అలాగూ మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. ఆనాడు మోషే సర్పాన్ని ఎత్తాడు, ఈనాడు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పాడు యేసయ్య. మీరు సాతాను గురించి తెలుసుకోకపోయినట్లయితే దేవుని గురించి లేఖనాలు కూడా అర్థం కావు సోదరులారా. ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్న క్రైస్తవుడిని ఎప్పుడు సాతాను ఏం చేయలేదు సరిగదా. సాతాను తలను చిత్తక త్రొక్కిన మన ప్రభు అయిన క్రీస్తు శిలువ యందు అతిశయించు వారికి ఇది సాధ్యమే. కనుక జాగ్రత్త. చూడండి ఇంకా ఏమని చెప్పాడంటే, మరి విశ్వాసులు పాస్టర్లు అలా చేశారు అనుకోండి, అక్రమం చేశారు, మరి మేమేం చేయలేదు కదా అనుకుంటారు కదా. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణముల్లోను గ్రామముల్లోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ప్రవేశింపపోరాడుడి. ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. రక్షణ గురించి మాట్లాడుతున్నావు. రక్షణ అంటే ఎక్కడుంది? మన పక్కింట్లో లేదు, లేకపోతే మనం వెళ్ళే చర్చిలో లేదు. ఇరుకు ద్వారములో నుండి వెళితే రక్షణ పొందుతాం. ఇరుకు ద్వారం ఎక్కడుంది ఏమో, ఎవరని చెప్తే కదా. చూడండి, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అనగా క్రీస్తుని పోలి జీవించండి. అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వల్ల చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటారు, మేము కూడా దేవుని రాజ్యానికి వెళుతున్నాం అనుకుంటారు, కానీ వారి వల్ల కాదు అని చెప్తున్నాడు.
ఎందుకంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటారే కానీ ప్రభువుని పోలి నడుచుకోరు. ఇంకా ఏం చెప్పాడో చూడండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. ఇంటి యజమానుడు ప్రభైన క్రీస్తు. ఆయన తలుపు వేసిన తర్వాత మీరు తలుపు తడితే ఆయన, మీరేంటో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. చూడండి, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము చెప్పును. అందుకు మీరు, అయ్యో అదేంటి ప్రభు, మమ్మల్ని ఎరగనంటావా? మేము నీ సముఖమందు తినుచూ త్రాగుచూనుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అయ్యో మేము నీ సన్నిధిలో నీ సముఖమందు అన్నారు. అంటే మేము చర్చికి వెళ్ళాం, దేవుని యొక్క మాటలు విన్నాం, దేవుని యొక్క బలలో పాలుపంపులు కూడా పొందాం కదా ప్రభు, మమ్మల్ని తెలియదంటావేటయ్యా? మేము కూడా చర్చిలో పాస్టర్ గారు చెప్పినట్టు నడుచుకున్నాం కదా, మా గురించి నీకు తెలియదా ప్రభువా? మేము నిన్ను నమ్ముకున్న దగ్గర నుంచి ఎప్పుడూ చర్చికి వచ్చాం కదా అనేసనని అప్పుడు మీరు చెప్పసాగుదురు. నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. మీరు మీ పాస్టర్ల మీదే లక్ష్య పెట్టారే కానీ ఎప్పుడైనా సిలువను చూసావా? ఎప్పుడైనా సిలువలో వేలాడిన ప్రభువు నిన్ను ఏ విధంగా క్షమించాడో, నీ బ్రతుకుని ఏ విధముగా చేర్చుకున్నాడో, ఆయన ప్రాణం పెట్టి నిన్ను ఏ విధముగా ఆయన కరుణతో చేరదీసి భద్రపరుచుకుంటూ ఉన్నాడో ఎప్పుడైనా ప్రభువుకి కృతజ్ఞత కలిగి జీవించావా? నీ పాస్టర్ దేవుని చేత పంపబడిన వాడా కాడా అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఇంకా వాళ్ళు ఏది చెప్తే అదే దేవుని సేవకుడు చెప్తున్నాడు, నేను చేసుకుంటా వెళ్ళిపోతున్నాను అని వాళ్ళను సంతోషపెట్టారే కానీ నన్ను ఎప్పుడైనా సంతోషపెట్టారా? కనుక మీకు ఇరుకు ద్వారంలో ప్రవేశించిన అనుభవం లేదు, అనగా క్రీస్తును పోలి జీవించిన అనుభవం లేదు కనుక మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారలారా అన్నాడు. ఇదే అనుభవాన్ని ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ప్రభు ఏమని చెప్తున్నాడంటే, అక్రమము చేయు మీరు వాటిని విడిచిపెట్టండి, జాగ్రత్త. మీరు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం విని పల్ల కార్యక్రమంలో పాలుపంపులు పొంది కానుకలేసినంత మాత్రాన ప్రభు చేర్చుకుంటాడని పొరబడకండి, భ్రమపడకండి సోదరులారా. ప్రభువును పోలి జీవించిన జీవితము కావాలి. అయితే మా పాస్టర్ గారు మాకు అవన్నీ ఎప్పుడు చెప్పలేదండి అని, అందుకే నేను ఎక్కడన్నా వాక్యం చెప్తే నన్ను కొంతమంది అడిగేవారు, మీ బైబిలు మా బైబిలు ఒకటేనా అని. నా బైబిల్ని నీ చేతికిస్తానమ్మా, నీ బైబిల్ నాకు ఇవ్వు, నేను చదివిందే నువ్వు చూడు, మనందరిది ఒకటే బైబిలు, కానీ ఒకటే దేవుడు. కానీ మీ బోధకులు, మీ పాస్టర్లు మిమ్మల్ని దారి తప్పించేసేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కనుకనే మీరు దేవుని వైపు చూడలేక పాస్టర్ల వైపు చూసి అక్కడే భక్తి ఉంది, అదే సర్వస్వం అనుకొని వాళ్ళని సంతోషపెట్టుకొని అక్రమస్తులైపోతూ ఉన్నారు అని నేను ఎందరికో చెప్పాను సోదరులారా. చూడండి, ఇక్కడ కూడా ఈ దినాన ప్రభు మనకు తెలియచేస్తున్న ఈ మాట చూసినట్లయితే, మీరు బహు జాగ్రత్త కలిగి ఆలోచన చేసుకొని మీ అక్రమములు మీకు శిక్షా విధికి కారణము కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. ఇవన్నీ అక్రమములా? ఏంటి, మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధికే కదా వెళుతున్నాం, మేము అక్రమం ఏంటి అని అనుకుంటున్నారా? నేను మీకు వాక్యం చూపించి చెప్తున్నాను సోదరులారా. నా సొంత మాటలు చెప్పట్లేదు, నాకు తోచిన మాటలు చెప్పట్లేదు, నాకెవరో చెప్పిన మాటలు చెప్పట్లేదు. పరలోకపు తండ్రి, వాక్యమైన తండ్రి చెప్పిన మాటలే నేను మీకు చెప్తూ ఉన్నాను. చూడండి, మీ అక్రమములు మీకు శిక్షా విధికి కారణం కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ అన్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందెదరు? మీకు నూతన హృదయము కావాలి, నూతన బుద్ధి మీలో రావాలి. నూతన బుద్ధి రావాలంటే ఎంత కష్టం అనుకుంటున్నారు? చర్చికి వెళ్ళడం ఒక అన్య ప్రజలుగా ఉండి, విగ్రహారాధికులుగా ఉండి, వాటిని విడిచిపెట్టి, వాటిని అన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావడమే సంపూర్ణ భక్తి అనుకుంటున్నారు. కాదండి. వాటిని విడిచిపెట్టి మీరు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని యొక్క మాటల యందు మనస్సు పెట్టి దేవుని ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీకు నూతన హృదయం వస్తుంది, నూతన బుద్ధి వస్తుంది. లేకపోయినట్లయితే నూతన హృదయం రాదు సోదరులారా.
ఆ పాత క్రియలే చేస్తారు, ఆ లోక సంబంధమైన క్రియలే చేస్తారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి ఈ విషయాన్ని తెలియచేస్తూ మరొక అనుభవాన్ని కూడా ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ప్రభు అయిన తండ్రి చెప్తున్న సంగతిని మనం ఒకసారి ఇక్కడ చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 25, 26 వచనాలు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. శుద్ధ జలము అంటే ఏంటో తెలుసా? అదే క్రీస్తు వాక్యము. క్రీస్తు వాక్యము. శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. మీ విగ్రహములు, విగ్రహం అంటే ఏంటనుకున్నారు? అబద్ధ బోధకుడు సంఘములో ఉంటే అతను ఒక విగ్రహం. వాళ్ళు చెప్పినట్లే వాళ్ళ పూజలోనే వాళ్ళ యొక్క ఒకానొకప్పుడు మూగబొమ్మల విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికని వెళ్ళి దేవుని యొక్క సముఖంలో ఉన్నామని చెప్పుకొని, తినుచూ త్రాగుచున్నామని చెప్పుకొని విగ్రహారాధన చేస్తున్నారని ప్రభు లేఖనం చెప్తోంది. మీ విగ్రహముల వల్ల మీకు అపవిత్రత కలుగుతుందన్నాడు అబద్ధ బోధకుడు. విగ్రహం సోదరులారా, క్రీస్తును బోధించని ప్రతి వాడు కూడా అబద్ధ బోధకుడే. క్రీస్తు వాక్యము చెప్పకపోతే, క్రీస్తు బోధ చెప్పకపోయినట్లయితే అట్టి వారందరూ అబద్ధ బోధకులే. వారు విగ్రహములే సోదరులారా. విగ్రహముల వలన అపవిత్రత కలుగుతుందే కానీ దేవుని ప్రజలకి పరిశుద్ధత రాదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. చూసారా? అక్రమ క్రియల వలన వాటిని విడిచిపెట్టి మీరు నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి అని చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు? నూతన హృదయమును, నూతన స్వభావమును మీకు కలుగుతాయి. నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు అపవిత్రత ఇంతవరకు మీరు సంపాదించుకున్నారు, దాన్ని అంతా శుద్ధి చేస్తాను. నా ప్రియకుమారుడైన క్రీస్తునందు మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్న అనుభవం. మీకు ఉదాహరణగా నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. 18 సంవత్సరముల నుంచి దేవుని యొక్క సమాజ మందిరంలో, అనగా దేవుని అంగీకరించి దేవుని సన్నిధికి వెళుతుంది ఒక స్త్రీ. కానీ ఆమెకు నడుము వంగిపోయింది. నడుము వంగిపోయింది సోదరులారా. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆమె, కానీ హృదయంలో శుద్ధి లేదు, హృదయంలో నూతన స్వభావము లేదు. కనుకనే నడుము వంగిపోయిన స్త్రీ, మనస్సు అను నడుము వంగిపోయింది. ఆమె మనస్సు క్రీస్తు వైపు తిరగలేదు కనుక ఆమె వంగిపోయి ఉన్నది సోదరులారా. అయితే ఎప్పుడైతే క్రీస్తు ఆమెను బాగు చేశాడో అప్పుడు అబ్రహాము కుమార్తె అయిన ఈమె అని సంబోధిస్తాడు యేసయ్య. మీకు అనుభవం ఉన్నోళ్ళు చూసుకోండి. కనుక దేవుని యొక్క లేఖనాలలో మనం దేవునిలో ఉన్నామని పొరబడకండి. ఈ నూతన సంవత్సరం వచ్చేలోగా ఈ వాక్యాన్ని వినుచున్న మీ హృదయములలో నూతన స్వభావము దేవుడు ఇస్తాను అని వాగ్దానపూర్వకముగా, ప్రవచనపూర్వకముగా తెలియచేయుచున్న లేఖనములను లక్ష్య పెట్టినట్లయితే, నేడు అను సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే క్రీస్తు వాక్యము మీ హృదయముల్లోనికి రావటానికి అవకాశం ఇవ్వండి. బ్రతుకుతారు. లేకుంటే మీ బ్రతుకులు భయంకరమైపోతాయి. జాగ్రత్త. ఎఫెసీలకు వ్రాసిన పత్రికలో ప్రభువు ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. యేసును గూర్చి వినడం ఏంటి? క్రీస్తును గురించి నేర్చుకునే అనుభవం ఏంటి? ఇక్కడ ప్రభు వాక్యమే చెప్తుంది. యేసును గూర్చి విన్నారు, చక్కగా దేవుని మాటలు వింటున్నారు, అన్నీ వ్యభిచారం, దొంగతనం, పాపాలు, ఇవన్నిటిని విడిచిపెట్టేసి త్రాగుడే కాదు, లేకుంటే అబద్ధపు మాటలు కాదు, మోసకరమైన మాటలు కాదు, వెకిలి మాటలు కాదు, చాలా చండాలమైన బ్రతుకులు లోకంలో ఉన్న మన బ్రతుకులు, వాటిని అన్నిటినీ విడిచిపెట్టి యేసును గురించి విన్నారు. ఆయన యందలి సత్యము, యేసునందలి సత్యము కొంతవరకే సోదరులారా. అందుకనే చెప్పాడు, యేసునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు మీరు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు.
ఏమంటే మీ పరిశుద్ధ గ్రంథంలో ఉందా ఈ వాక్యం? తీసి చూడండి. అందుకే మీరు బైబిల్ తీసి చూస్తే ఈ మాటలు సామాన్యంగా అర్థమయ్యే మాటలు కావు. కనుకనే చెప్తున్నాను సోదరులారా, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా, అనగా దేవుని నమ్ముకున్న పిల్లల్లాగా చాలా భయంతో, చాలా చెడు లక్షణాలు విడిచిపెట్టి చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళి ఒక క్రమమైన పద్ధతిలో బ్రతకాలి అనే ఆశతోటే మీరు బ్రతుకుతున్నారు. కానీ అలాగున మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కాదు, క్రీస్తును నేర్చుకొనాలి అని ప్రత్యేకంగా చెప్తూ పౌలు గారు అప్పుడు ఏమన్నాడు, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అసలు మీరు దేవునిలోకి రాక మునుపు మీకు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అన్నాడు. చిత్త వృత్తి, చిత్తము అంటే మనస్సు, వృత్తి అంటే క్రియలు. మీ మనస్సు మార్చుకునండి, మీ యొక్క క్రియలను మార్చుకునండి. మేమేదో బాగా చాలా భక్తి కలిగిన వారు అనుకునే భ్రమలో ఉండొద్దు. ఎందుకంటే మేము దేవునిలో ఉన్నాం, మేము కూడా చాలా బాగా ఉన్నాం, బాగా మారిపోయాం. ఒకప్పుడు ఏంటో మాటలు మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఏది లేదు. కానీ అలంకరణ మీద వ్యామోహం పోదు, అందంగా ఉండాలనే మనసు పోదు సోదరులారా. లోక సంబంధమైన ప్రేమలు చచ్చిపోవు, లోక సంబంధమైన దురాశలు చచ్చిపోవు. ఈనాడు క్రైస్తవుల నిండా ఈ లక్షణాలే కదండి. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యములో ఉన్నంత వరకు ఆ ప్రాచీన స్వభావం, ఆ లోకంలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి క్రియలు చేశారో ఇప్పుడు కూడా అలాంటి క్రియలే చేస్తారు. కానీ మీరంతకన్నా బలమైన సంగతులు, అనగా క్రీస్తును గురించి ఆయన యందలి క్రీస్తునందలి సత్యాన్ని నేర్చుకుంటేనే కానీ మీ చిత్తవృత్తిలో మార్పు కలగదు అన్నాడు. అనగా మీ మనస్సులు మారవు. మీరు ఎంత భక్తి కలిగిన వాళ్ళలాగా ఒక్క ప్రార్థన కూడా మానకుండా మీరు దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకున్నప్పటికీ మీరు మార్పు చెందలేరు. మీ హృదయములలో కోరికలు చావవు, మీ మనస్సులలో చెడు ఆలోచనలకు విజయం పొందలేరు, మీ దేహముల మీద మీకు అవగాహన ఉండదు సోదరులారా. ఏంటో మనము అనుకుంటూనే మనకు దేవుడిచ్చాడు, మనకేదో చేశాడు, మనల్ని ఆశీర్వదించాడు, దీవించాడు అనుకుంటూనే ప్రాచీన స్వభావములోనే ఉంటారు. కానీ మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. ఇది క్రీస్తు ద్వారానే సాధ్యము. క్రీస్తు వాక్యము ఉంది, యేసును గూర్చిన వాక్యము ఉంది. క్రీస్తు వాక్యములో అంతకంతకు సకల విధములైన అనుభవ జ్ఞానమును సంపాదించుకునే స్థాయికి ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రతి వారు, స్త్రీ కానీ పురుషుడు కానీ అందరూ కూడా చేరుకోవాలి. కానీ ఈనాడు యేసునందలి సత్యములోనే త్రిప్పుతూ ఎంతసేపు, అందుకే వాళ్ళు చక్కగా ఇన్షర్ట్ చేసుకొని అందంగా కనిపించాలనుకుంటారు బోధకులు, మంచి సూట్లు గీట్లు వేసుకొని చాలా హుందాగా కనబడాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కోరికలు చావండి. వాళ్ళు చక్కగా బంగారాలు అన్నీ ధరించుకుంటారు, ఉంగరాలు పెట్టుకొని ఎందుకండి ఇవన్నీ? శరీరం నిష్ప్రయోజనం అనేది క్రీస్తు మాట, క్రీస్తు బోధ సోదరులారా. అంతేకాదు క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరు కూడా శ్రమ పడాలి అనే మనసే ఉండాలి. కానీ అందంగా కనిపించాలండి బోధకుడు అందంగా కనిపించడం ఎంత చండాలమైన బ్రతుకు. నా ప్రియ సహోదరి సహోదరులారా, రమారని 40 సంవత్సరాలు కావస్తుంది నేను దేవుని యొక్క పరిచర్యలో ప్రభువు కృప ద్వారా నియమింపబడి. నిజముగా ఒకప్పుడు ఎంత హుందాగా చక్కగా ఆఫీస్కి వెళ్తా ఎంతో హుందాగా ఉండే నా భర్త దేవుని యొక్క ఆత్మ ద్వారా క్రీస్తు ఎప్పుడైతే దర్శించాడో, క్రీస్తు వాక్యము ఎప్పుడైతే ప్రారంభించి ఆయన బయలుపరిచిన ఆ యొక్క మర్మమును బోధించుట ప్రారంభించిన నాటి నుండి చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఇతనికి పిచ్చెక్కిందా, ఎంత బాగుండే మనిషి ఏంటి ఇలా అయిపోయాడు అని చాలామంది చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. నా దీన కుటుంబానికి నా తండ్రి ఎంత భాగ్యాన్ని అనుగ్రహించాడు, ఇరుకు ద్వారము దగ్గర పెట్టాడు, ఇరుకు ద్వారములో ప్రవేశించే కృపనిచ్చాడు సోదరులారా. లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థము అని విశ్వసించే మనసునిచ్చాడు.
ఈ లోకము దీన్ని అధికారము చేయుచున్న అపవాది వాడి క్రియలలో నుండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడనే సత్యాన్ని విశ్వసించే కృపనిచ్చాడు. ఆ యొక్క బోధను తండ్రి బయలుపరిస్తే కానీ ఎక్కడ ఎవరి దగ్గర మేము నేర్చుకోలేదు. తండ్రి బయలుపరిస్తేనే కానీ క్రీస్తుని మేము మరి చూడలేము. కనుక ఆయనే అత్యంతమైన కృపా కనికరములతో ఇరుకు ద్వారములో ప్రవేశించే భాగ్యాన్ని ఇచ్చాడు సోదరులారా. ఈ మార్గములో రాజమార్గము తట్టు మనస్సు నిలిపాము కనుకనే ఈ రోజున ప్రభు యొక్క కృపలో క్రీస్తు సువార్తని మీకు ప్రకటించడానికి దేవుని యొక్క సమృద్ధి అయిన సహాయము అనుగ్రహించబడుతూ ఉంది. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అసలు ఈ ద్వారాన్ని కనుగొనలేరు. కనుగొని వారు కొందరే అని చెప్పాడు యేసయ్య. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఏదో వృధాతిశయంతో మాట్లాడిన మాటలు కాదు. నేను మా సంఘములో ప్రజలు వారి యొక్క ప్రవర్తన క్రియలు మొత్తం అంతా చూసి మా గురించి వాళ్ళని మీరు అడిగి తెలుసుకున్నా అప్పుడు నిజంగా ఇది సత్యమో అతిశయమో మీకే అర్థమవుతుంది. అలాంటి అవకాశం ఒకవేళ తండ్రి ఇస్తే చూడండి, దేవుని యొక్క మహాకృప చేత ప్రభు పిలుస్తున్నాడు. యెహోవా నీ దేశములో నూతన కార్యము జరిగించబోతున్నాడు. నా సహోదరి నా సహోదరుడా, నీ ఇంటిలో నూతన కార్యము జరిగించాలని చూస్తున్నాడు. నీ హృదయములో నూతన కార్యము జరిగించాలని చూస్తున్నాడు. నీ జీవితములో క్రీస్తును తెలుసుకునే ఘనమైన కార్యాన్ని జరిగించాలని చూస్తున్నాడు. ఎందుకంటే నూతన కార్యము నేను ఎందుకు చెప్పాడంటే ప్రభువు కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. అందుకే క్రీస్తులో ఉంటేనే నూతన సృష్టి. క్రీస్తే నూతన సృష్టికి మూల కారకుడు. దేవునికి స్తోత్రం. ఆయనలో మనకు బ్రతుకు ఉంది. ఆయన యందు మనకు విశ్వాసము నిరీక్షణ కలిగినట్లయితే ఆయన ప్రేమలో మనలను కూడా సమకూర్చుకుంటాడు. సోదరులారా, ఎంత గొప్ప సత్యాన్ని తండ్రి నాకు తెలియజేశాడు. లోకంలో దేన్ని చూడక్కర్లేదు, ఆయనలో బ్రతుకుతున్నాను, ఇంతే చాలు. ఇదే నాకు దేవుడిచ్చిన మహాభాగ్యం అనుకుంటాను నేను. కనుక నూతన స్వభావం మీలో రావాలి. యెహోవా నీ యొక్క దేశములో నూతన కార్యము జరిగించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రవచనం చెప్తూ ఉంది. ప్రభువు చెప్తూ ఉన్నాడు. నీ అక్రమ క్రియలు విడిచిపెట్టే విధానాన్ని చెప్తున్నాడు. భక్తుడైన పౌలు చెప్తున్నాడు, నూతన స్వభావం నీలో రావాలి. మీరు యేసునందలి సత్యములో ఉంటే ప్రాచీన స్వభావము కలిగిన వారిగానే బ్రతుకుతారు. పాపపు స్థితిలో నుండి మీరు విజయం పొందలేరు. దురాశల నుంచి మీరు వెలుపలికి రాలేరు సోదరులారా. ఇంకా శరీర కార్యముల్లోనే నలిగిపోతూ విశ్వాసులని భ్రమపడుతూ ఉంటారు. ఈనాడు బోధించే బోధకులు లేరు. ఎందుకంటే ఈ బోధించాలంటే ఆ బోధకులు పిచ్చోళ్ళలాగా అయిపోవాలి, వెర్రోళ్ళలాగా అయిపోవాలి. ఎవరికిష్టం? అందరూ ఘనంగా, గౌరవంగా, ఉన్నతంగా, అతిశయంగా ఉండాలని కోరుకుంటూ అందుకోసం వాళ్ళు సేవలోకి వచ్చారు. కానీ ప్రభు అట్టి వారిని కోరుకోలేదు. అట్టి వారితో ఆయన పని చేయించుకోడు. ద్రాక్ష తోటలో కూలికి పనికి పెట్టుకుంటాడు. ఆయన ఇష్టం. ఆయన పెట్టుకున్న కూలివాడు ఆయన కొరకే పని చేస్తాడు సోదరులారా. వాడికై వాడే దూరిపోయి చొరబడిపోయి నేను పని చేస్తాను అనుకొని వచ్చినాడు దొంగ. జాగ్రత్త. నేను ఎవరి పేర్లు చెప్పను. మీకు దేవుని కృప ఉంటే అర్థం చేసుకోండి. దేవుని యొక్క చిత్తం ఉంటేనే, దేవుని యొక్క మహా కనికరం ఉంటేనే కానీ ఈ లేఖనాలు అందుకోవటం కూడా చాలా కష్టం. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రభువు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఇదంతా చాలా చక్కగా బాగుందమ్మా. మరి దేవుని యొక్క లేఖనాల్లో స్త్రీ పురుషుని ఆవరించును అని చెప్పాడు. స్త్రీ పురుషుని ఆవరించుట అనేది ఒక వింతైన అనుభవంగా అనిపిస్తుంది కదా. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మీరు గమనించినట్లయితే ఓపికగా చూడండి, వినండి. కనీసం వాక్యం ఎంతసేపు చెబితే ఎక్కడ వింటారు? 1 నిమిషానికి అలవాటు పడిపోయింది మాయలోకం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కార్యములు నిదానించి చూడండి. దేవుని యొక్క సృష్టి ప్రారంభం నుండి ఈ లోకం ముగించేంత వరదాకా మన తండ్రి చెప్పినంత స్పష్టమైన సంగతులు లోకంలో చెప్పినవాడు ఇంకెక్కడైనా ఉన్నాడా? దేవుడు అనిపించుకున్న వాళ్ళు, దేవతలు ఎంతోమంది ఉన్నారు. మన ప్రభువు పరిశుద్ధుడు.
ఆ పరిశుద్ధుడు అనేకమైన సంగతులు మనకు నేర్పిస్తుంటే విసిగిపోతున్నారా, చిరాకు పడుతున్నారా, లేకున్నట్టయితే ఇంకా ఏవో పనులు ఉన్నాయని చెప్పేస్తానని మరి నిర్లక్ష్య పెడుతున్నారా? జాగ్రత్త, ఒక దినాన మనల్ని తీర్పులకు తెస్తాడు దేవుడు. అయితే దేవుని యొక్క కృపచేత, ప్రయాసతోటి, ఆశతోటి దేవుని యొక్క లేఖనాలు ఎంత చదువుకుంటే ఇన్ని సంగతులు నేను మీకు చెప్పగలుగుతున్నాను, ఎన్ని నేర్చుకుంటే ప్రభు పాద సన్నిధిలో ఎన్ని నేర్చుకుంటే ఈ విషయాలు నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈ వయసులో ఎంత వృద్ధాప్యంలో నా యొక్క బ్రతుకు ఎంత కష్టం, కానీ నేను ఆశతో మీకు చెప్తున్నాను. మీకు ఇబ్బందిగా ఉందేమో, జాగ్రత్త అని. అందుకే దేవుని నామంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను సోదరులారా. చివరిగా కొంచెం సమయంలో నేను ముగించేస్తాను, దయచేసి చూడండి. ప్రభు అంటున్నాడు కదా, స్త్రీ పురుషుని ఆవరించును అనగా. చూడండి పరమగీతాలు 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటున్నాడు మహాజ్ఞాని. ఈమె ఎవరు? అసలు ఎవరు ఈ స్త్రీ? ఎలా ఉంది మనిషి? ఎలాగ పోల్చాడు, ఎంత చక్కగా పోల్చాడో జాగ్రత్తగా మీరు చూడాలి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు కలదై. జాగ్రత్తగా చూడండి. సంధ్యారాగము అనగా నా ప్రియ సహోదరి సహోదరులారా, తెల్లవారి వేకువ చుక్కను చూచి, జాగ్రత్తగా చూడండి, వేకువ చుక్కను చూచి చక్కని చంద్రబింబము, అంటే చంద్రబింబము అన్నాడు, అర్ధాకారము లేకుంటే ఏదో మొట్టమొదట్లోనే చంద్రుడు ఆకారాన్ని చెప్పట్ల. చంద్రబింబము అంటే ఇక ఏ లోపము లేని చక్కని ప్రవర్తన కలిగినదై, సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు కలదై అనగా నీతి సూర్యుని వలె, నీతి సూర్యుడైన క్రీస్తును పోలి జీవించే విధానములో స్వచ్ఛమైన భక్తిని సంపాదించుకొని వస్తున్న ఈమె వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఈమె ఎవరు అనుకుంటున్నారు? ఆమె స్త్రీ. ఆమె స్త్రీ పురుషుని ఆవరిస్తుంది అనగా, ఇలాంటి సంఘము, ఈ విధముగా తయారైన విశ్వాసుల పరివారము, వీరందరూ ప్రభువుతో వెళ్ళిపోవడానికి, ప్రభువుతో యుగయుగములు కలిసి ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకుని నా స్త్రీగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. విశ్వాసఘాతకురాల తిరుగుటు, సరిహద్దురాళ్ళు పాటించు, దోవచూపు స్తంభములు నిలుపు, రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపు, అటు ఇటు చూడక, నేను నీకెంతగా నిన్ను నాతో యుగయుగాలు ఉంచుకోవాలని, నా రాజ్యములో నీ కొరకు ఒక శ్రేష్టమైన పునాదులు కలిగిన పట్టణాన్ని, బంగారు వీధులు కలిగిన పట్టణాన్ని తయారు చేసి, అందులో సూర్య చంద్రులు అక్కరలేని మహిమ కలిగిన ఆ పట్టణంలో నిన్ను యుగయుగములు నా పిల్లలుగా, నా వారిగా, ఇంకా చక్కగా చెప్పుకుంటాడు సోదరులారా, నా స్వాస్థ్యముగా పెట్టుకోవడానికి మీ కొరకు నేను ఎంత ప్రేమ చూపిస్తున్నానో అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఇంత చక్కని స్వభావం కలిగిన వారు కావాలండి. ఎవరు పెడతాళ్ళు వెళ్ళేది కాదు సోదరులారా పరలోక పట్టణము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు కలిగినదై ఉండి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అలాంటి స్త్రీ పురుషుని ఆవరించే కార్యక్రమాన్ని, నూతన కార్యాన్ని ప్రభువు చేయబోతూ ఉన్న ఘనమైన దినములు. ప్రతిరోజు క్రిస్మస్ రాదు, ప్రతిరోజు న్యూ ఇయర్ రాదు సోదరులారా. న్యూ ఇయర్ ఏ సంవత్సరంలో ఒకరోజు మనం అనుకుంటున్నాం, క్రిస్మస్ అనేది ఒకరోజే వస్తుంది. కానీ మన ప్రభువు అనుక్షణము ద్రాక్ష తోటకు నీరు పెడుతున్నాడే, ప్రతి దినము ఆయన సంరక్షణ పోషణలో మనల్ని ఉంచుతున్నాడు. మనం ఎట్టి పరిశుద్ధతను కలిగి జీవించు వారిగా బ్రతకాలో తెలియచేస్తూ ఉన్నాడు.
అంతేకాకుండా మరి యొక్క అనుభవాన్ని ఇక్కడ చదువుకున్నాం. 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. పరమగీతాల్లో 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. ఎక్కడ అనుకుంటుంది? తన ప్రియుని మీద. నీ ప్రియుడు క్రీస్తేనా? అసలు క్రీస్తు అంటే తెలియకుండా ఎంత నష్టపోతున్నారో నిజంగా హృదయం అంతా చాలా బాధ ఉందండి నాకైతే. నేను ప్రభువులో చెప్తున్నాను, ప్రభు నామాలో చెప్తున్నాను సోదరులారా. క్రీస్తు తెలియకపోయినట్లయితే, క్రీస్తు బోధ లేకపోయినట్లయితే, క్రీస్తును వెంబడించకపోయినట్లయితే అసలు ఎవ్వరూ రాలేరు సరిగదా. క్రీస్తును తెలుసుకొని వారందరూ కూడా సముద్రము అనగా భక్తిహీనుల్లోనికి తోలివేస్తాడు. వాళ్ళందరికీ కూడా పాతాళ లోకంలోనికి తగిలేస్తానని చెప్తున్నాడు దేవుడే. అంత భయంకరమైన దుస్థితికి వెళ్ళక మునిపే నీకు తెలిసిన, నీకు నేను చేసిన ఉపకారాన్ని కొందరికైనా ఉపకారం చేయాలి, కొందరికైనా సహాయకురాలిగా ఉండాలి అనే అంత కృతజ్ఞత భావం కలిగి ఉంటేనే కదా మనం దేవుని యొక్క పిల్లలము. అందునిమిత్తమై ఈ సంగతులు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను సోదరులారా. అంతే తప్ప లోకంలో నేను ఏదన్నా మీ దగ్గర ఎప్పుడన్నా ఆశించానా? ఇప్పుడు ఎన్నోసార్లు నేను అడగటం ఈ విషయం మీకు. సృష్టికర్తే నా తండ్రి నాకు తోడై ఉంటే నాకేంటండి లోటు? లోకంలో అసలు నాకు అన్నిటినీ అసహించుకునే మనసు ఇచ్చాడు. నాకేం కావాలి సోదరులారా? ప్రభువునందు నా మీద దయించి దయచేసి ఈ లేఖనాలను జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకునండి. మన ప్రభువు ప్రేమస్వరూపి సోదరులారా. మన కొరకు ప్రాణం పెట్టాడు. మన ప్రియుడు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఏవతే. అరణ్యం అనే లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ప్రభువే మన సమస్తం, ఆయనే మన సంపద, ఆయనే మన స్వాస్థ్యం, ఆయనే మనకు ఆహారమై ఉన్నాడు, ఆయనే మనకు పానీయమై ఉన్నాడు సోదరులారా. ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు, మన ఊపిరి, మన ప్రాణాధారం. ఆ ప్రియుని మీద అనుకుంటేనే ఈ యొక్క అరణ్యంలో మనము గమ్యానికి చేరుకోగలం. మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరుగుదము. నిజముగా మనందరినీ కూడా ఆయన జీవపు మూటలో భద్రపరిచిన తండ్రి అయిన దేవుని ఎడల విశ్వాస్యత కలిగి బ్రతకటానికి బాధే ఉందండి. ఈ చెత్త లోకంలో ఈ చెత్త ప్రేమలతోటి మనల్ని చంపి, మనల్ని బాధ పెట్టి, మనల్ని హింసించి, మనలను నీచపరిచిన, పాడు చేసిన ఈ లోకంలో మన ప్రియుడు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి మన మీద ప్రేమ చూపించి చేర్చుకుంటే ఆ ప్రభువును పూర్ణ హృదయంతో విశ్వాసముతో వెంబడించాలనే మనసు దినదినము మరణం వరకు పరిపూర్ణులుగా మనం మార్పు చెందినట్లుగా తండ్రి సహాయపడుతూ ఉంటే మనకి ఇంకేం కావాలి లోకంలో? నీ పనుల భారము నీ దేవుని మీద పెట్టు, ఆయన సన్నిధిని వెతుక్కో. నీకెంత మేలు కలుగుతుందో గమనించమని నేను వేడుకుంటూ ఉన్నాను సోదరులారా. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చినది ఎవతే. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రసవ వేదన పడే సంఘము ఉందా మీకు? నీ తల్లి అనగా సంఘము ప్రసవ వేదన పడుతున్న ఆ యొక్క స్త్రీ సంఘమే. ఆ సంఘము ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటుంది సంఘం కాదు సోదరులారా. ఎవరు పడితే వాళ్ళు ఏదో చర్చి అనగానే ఒక గంట లేకపోతే ఒక అలారం, వాక్యాలు చెప్పే అలారాలు పెట్టుకొని అక్కడ ఏదో 4 గోళ్ళ గట్టిగా కట్టేసుకొని శుభ్రంగా ఉండి ఇది చర్చి కాదండి. అది కాదండి చర్చి అంటే. ప్రభు స్థాపించిన సంఘమై ఉండాలి, క్రీస్తు బోధ కలిగిన సంఘమై ఉండాలి. నీ కొరకు ప్రసవ వేదన పడే తల్లి వలె నీ సంఘం నీ కొరకు ప్రయాసపడాలి. ఇలాంటి స్త్రీ ఆమె ఎంత ఘనురాలో చూడండి. అలాంటి సంఘముగా ప్రభు మనలను ఆయన రాజ్యానికి సిద్ధపరచుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. అయితే ఆ యొక్క సంఘము ఏంటో తెలుసా మీకు? ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆ సంఘము ఆయన శరీరము.
సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును సంపూర్తిగా నింపుచున్నది అనగా సంఘములో నుండి నిన్ను పరిపూర్ణమైన చంద్రబింబం అంత అందము కలిగిన వ్యక్తిగా తయారు చేసేది సంఘం. సూర్యుని అంత స్వచ్ఛమైన కళలను కలిగించేది సంఘము. ఆమె చాలా వ్యూహంతో ఉంటుంది. ఆమెకు చాలా వ్యూహం ఉంటుంది సోదరులారా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఆమె. ఆ సంఘమే ఆ స్త్రీ పురుషుని ఆవరించును. ఇది యెహోవా చేయబోయే నూతన కార్యము. ఇది ప్రవచన రూపకమైన వాక్యము. క్రీస్తు శరీరమందు జరుగుతున్న ఆయన యొక్క ప్రత్యక్షముగా జరుగుతున్న స్త్రీ పురుషుని ఆవరించే చక్కని పద్ధతితో కూడిన సంఘము సోదరులారా. ఇలాంటి వ్యక్తులుగా తయారు చేస్తాను. విశ్వాసఘాతకులారా, నా పేరు చెప్పుకుంటారు, లోకస్తుల్లాగా బ్రతుకుతారు. నా పేరు, నా వాక్యాలు అంటారు, నా ప్రార్థన అంటారు, నా నామాన్ని బట్టి శోధిస్తారు. కానీ మీ ఇష్టం వచ్చినట్లు మనుషులకు దాసులైపోతారు, లోకానికి దాసత్వం చేస్తారు, మొత్తం మీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తావు. నేను నిన్ను కదా ప్రేమించాను, నీ కొరకు కదా ప్రాణం పెట్టాను, నీవు నా కొరకు జీవించువా అనే తండ్రి మనల్ని అడుగుతున్నాడు. మరి మనము నూతన సంవత్సరంలో ప్రవేశించి లోగా ఈ వాక్యాన్ని బట్టి హృదయాలు సరిచేసుకొని మన లోపాల నుంచి విడుదల పొంది, మన అక్రమము నుంచి విడుదల పొంది, మనము ప్రభువుకి ఇష్టలుగా అటు ఇటు చూడకుండా సోదరులారా ఆయనకి ఇష్టమైనట్లుగా రాజమార్గము తట్టు మనసు నిలుపుకొని ఆయనకి ఇష్టమైన వారిగా దేవుని కృపను బట్టి సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.